హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దశ్వే కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా ఫిష్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల వరకు కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అరచక్క నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని మసాలా ముద్దని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా కొంచెం గట్టిగా వస్తే కొంచెం లూజ్ చేసుకోవడానికి మనం నూనెని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1/2 కిలో వరకు చేపలను తీసుకొని ఉప్పు పసుపు వేసి నీచు వాసన రాకుండా శుభ్రంగా కడుక్కోవాలి. ఈ మసాలాని చేప ముక్కలకి బాగా పట్టించాలి. ఇలా చేప ముక్కల్ని మసాలాతో బాగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ పాటు మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, లేదంటే బయటైనా సరే 1 గంట వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవడం వల్ల మసాలా అంతా కూడా చేప ముక్కలకి బాగా పడుతుంది. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి. మరి ఎక్కువ నూనె కాకుండా ఇలా కొంచెం నూనెతోనే మనం చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవచ్చు. నూనెను బాగా వేడెక్కనివ్వాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత మ్యారినేట్ చేసి ఉంచుకున్న చేప ముక్కల్ని వేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చేప ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు చేప ముక్కల్ని వేపుకున్నాక ఇంకొక వైపు తిప్పుకొని వాటిని కూడా ఎర్రగా వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. అన్ని ముక్కల్ని కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వాడకపోయినా సరే క్రిస్పీగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలానే మిగతా చేప ముక్కల్ని కూడా మీరు ఫ్రై చేసుకోవాలి.